నేడు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖు ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026 గా మా ఫిర్యాదు నమోదైంది మనం చేస్తాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పవన్ రెడ్డి గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భయపడం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో ఒక సామెత ఉంది, రోమ్ నగరం తగలబడుతుంటే నీలో చక్రవర్తి పిల్లలు వాయిస్తున్నట్టు వీళ్ళు లోకేష్ గారు పిల్లలు వాయిస్తున్నారు. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లు ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే 1,50,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం పిఎఫ్ గ్రాట్యుటీ అంతా కలిపి 2,31,00,000 వస్తుంది. అలాగే వి అప్పారావు ఆయనకి 47,70,000 వస్తుంది. నెక్స్ట్ కె ప్రభాకర్కి 1,30,90,000 వస్తుంది. అలాగే జి భానుకుమార్ 44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి 79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి చేసినప్పుడు లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నారు, ₹1 ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ 5 లక్షలు మాత్రం ఇచ్చారు. ఇవి వచ్చి బెనిఫిట్లు. ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేస్తుంది. మరి నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు కేవలం మభ్య పెట్టడానికి మోసం పెట్టడానికి చేస్తారు తప్ప మీరు ఏం చేశారు అడుగుతున్నారు. ఈరోజు కార్మికులు వాళ్ళు నిస్వార్థంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు మీరు ఓరలేక ఇవాళ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తారు. నాడేం చెప్పారు ఎలక్షన్ ముందు, మేము వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఇప్పిస్తాం, అన్ని రకాలు మేము చేస్తామని చెప్పి ఏం చేసి అడుగుతాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ గతం జరిగితే నేటి వరకు కూడా పరిశ్రమ శాఖ మంత్రి రాలే. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, మిస్టర్ లోకేష్, హూ ఆర్ యూ? ఆర్ యూ ఇండస్ట్రీ మినిస్టర్? ఆర్ యూ లేబర్ మినిస్టర్? You are only a IT minister and HRD minister. In what way you are concerned with the steel plant issue? I am asking you. ఇవాళ ఎవరు అడగట్లేదు కదా, ఏదో ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి నీ ఇష్టం ఆడుతుంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీరు ఏమంటారు, మేము స్టీల్ ప్లాంట్ కాపాడేదా? సిగ్గుండాలి మాట అంటానికి. నాడు స్టీల్ కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు విశాఖపట్నం సాక్షిగా స్టీల్ ప్లాంట్లో ఈ స్టీల్ ప్లాంట్ ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పారు, వీడియో ఉంది. మరి ఈ రకంగా మీరు ఏం చేశారు అడుగుతాను. స్టీల్ ప్లాంట్ కోసం ఈ 2 ఏళ్ళు మీరు ఏం చేశారు అడుగుతాను. ఏమీ చేయలేదు కానీ విజయోత్సవాలు చేస్తున్నారు. సిగ్గుండాలి. ఇంకా కార్మికులు చచ్చిపోయిన కార్మికులు కర్మకాండ కూడా కాకుండానే మీరు విజయోత్సవాలు చేశారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకోండి. నేను అందరికీ చెప్తాను, ఎందుకంటే నేను ఫైట్ చేస్తుంది ప్రభుత్వం పైన, అంతేగాని ఇంకోటి కాదు. ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఇవాళ మీరు ఏమన్నారు, ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తా అని చెప్పారు. ఎంత సంపద సృష్టించారు మీరు చెప్పారా? నిన్న తిరుపతి సభలో నాడు అప్పెంత నేడు అప్పెంత? సంపద సృష్టించారా, అప్పు పెంచారా? అంటే ఇవేమి అడగట్లేదు, మీరు ఏం చెప్తే అది నేను నమ్ముతాం వింటాం అనుకుంటున్నారు. మీరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ గమనిస్తున్నారు. మీరు మాట్లాడితే చంద్రబాబు గారు విశాఖపట్నం నాకు గుండెకాయ అంటారు. మరి ఈ రోజు మీరు ఎందుకు రాలేదు అడుగుతారు. నిన్న మీ పరిశ్రమ శాఖ మంత్రికి మీకు తిరుపతి వెళ్ళి సభలో పాల్గొనే టైం దొరికింది, కానీ ఇక్కడ వచ్చి టైం మీకు రాలేదంటే నిజంగా విశాఖపట్నం మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇవాళ విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. అసలు విశాఖపట్నం పేరే చెరిపాడేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం పేరు వచ్చిందంటే అది మీ వల్ల నా వల్ల రాలేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖపట్నం ప్రైడ్. అది ఆ ప్రైడ్ని మీరు నాశనం చేస్తారంటే మీ పార్టీని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో పూర్తిగా ఫెయిల్ అయింది. తెలుగు శక్తి ఒకటే డిమాండ్ వస్తాం. తెలుగు శక్తి లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడం కోసం, కార్మిక శ్రేయస్ కోసం, ప్రజల్ని ఏదైతే మోసం చేస్తారో ప్రజలు చైతన్యం చేయడం కోసం తెలుగు శక్తి ముందు రాబోతుంది. మనం ఒకటే డిమాండ్ చేస్తాం,
ఎవరైతే కార్మికులు చనిపోయారో ఆ 9 మంది కార్మికులకి ₹1 కోటి ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తాం. ఇదేదో మీరు పుష్టి పడట్లేదు. ఈవేళ మీరు బడా పారిశ్రామికులకి విశాఖపట్నం ఎకరం భూమి 99 పైసలకి ఇస్తారు. ఎవరు సొమ్ము వస్తారు అడుగుతారు. మా సొమ్ము మీరు దానదత్తం చేస్తారు, ప్రజల సొమ్ము దానదత్తం చేస్తారు. ఈ రోజు కార్మికులు పనిచేస్తే వాళ్ళు దేవుతాం డబ్బులు రావట్లేదా? నేను సభ పెట్టారు, సభకు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. ఈ డబ్బు ఎక్కడికి అడుగుతారు? ప్రజల డబ్బు కాదా? మీరు ఏం సాధించారని సభ పెట్టి అడుగుతున్నారు. నిజంగా విశాఖపట్నంలో పంచగ్రామ సమస్య ఉంది, ఆ సమస్య తీర్చారా? ఇప్పుడు తీర్చలేదు. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని తీసుకెళ్లి భూకంపం మార్చారు. అంటే విశాఖపట్నాన్ని పూర్తిగా చెరిపేస్తున్నారు. ఒకటే కోరుతున్నాను, పవన్ కళ్యాణ్, మిస్టర్ చంద్రబాబు నాయుడు, థింక్ ప్రాపర్లీ, డూ వర్క్ ప్రాపర్లీ. అంతేగాని మేము ఏదో చేసేస్తాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనుకుంటున్నారు. ప్రజలు చీకొడుతున్నారు, మీకు తెలియట్లేదు. మరి మీకు వాస్తవాలు చెప్తారు తెలియట్లేదు, కానీ మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. దయచేసి వాస్తవంలోకి రండి. డెఫినెట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి న్యాయం చేయమని తెలుగు శక్తి కోరుతుంది. అలాగే కూడా కార్మికులు కూడా ఏదైతే చెప్తున్నారో ₹1,72,00,000 అది పచ్చి బోగస్. మీ ఫిగర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీ కంటే ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను. వాళ్ళకి వచ్చి బెనిఫిట్, ప్రావిడెంట్ ఫండ్ అన్ని కలిపి వాళ్ళు వచ్చి చాలా తక్కువ. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్కి మిగతా ఉన్న కాంట్రాక్టర్ 9 మందికి వాళ్ళు మహా వస్తే 30 లక్షలు వస్తుంది వాళ్ళకి. అంటే దీనివల్ల మీరు ఏం సాధించారు అడుగుతాను. దాన్ని దయచేసి తెలుగు శక్తి మేము ఒకటే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం ముఖ్య లక్ష్యం. అందులో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు నాయుడు అమరనిర్దేశ చేసి స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పి ఆ స్టీల్ ప్లాంట్ ఈవేళ అదోగతి పని చేస్తుంటే డ్రామాలు ఆడుతున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారు. ఈవేళ కూటమి ప్రభుత్వమే డ్రామా ఆడుతుంది. నేను ఒకటే కొడుతాను, బీజేపీ వాళ్ళు దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది మహత్వమైన సమస్య, మహత్వమైన సమస్య కాపాడమని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తాను. జై హింద్.